చిరంజీవి గారు, సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్ళి విలన్ ఇంటికి వస్తారు తాంబూలాలు తీసుకొని. ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా. ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలి. షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి, గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళొచ్చు కదంటే ఆగారు. ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్, అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్, అప్పట్లోనే నాకు తెలిసి 60,000 70,000 ఎంత ఎక్కువ చాలా అవుతుంది, అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు. ఆ సీన్ యాక్ట్ చేశాడు. అసలు ఎట్లుంటుంది, డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో. ఆ కండవ వేసి ఎంత బ్రహ్మాండంగా చెప్పారు ఆ డైలాగ్. ఆ సీన్ అన్నా నేను మిడ్ నైట్ 12ంటికి ఇప్పుడు ఎడిటింగ్ చేశాను. దత్తు గారు ఒక చోట ఉండగా వచ్చారు, 12 o'clock వచ్చారు. చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, గోపాల్ బ్రహ్మాండంగా ఉంది ఈ సీను అని వెంటనే 12:30కి చిరంజీవి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వదినమ్మ సురేఖ్ గారు ఫోన్ తీశారు. దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే, లేదు నేను బాస్తో మాట్లాడాలి, పడుకొని ఉన్నారు, లేపండి మాట్లాడాలన్నారు. ఆమె లేపి చిరంజీవి గారిని లేపి ఫోన్ ఇచ్చి దత్తు గారు ఏంటంటే, దత్తు గారు ఏంటి ఇప్పుడు చేశారంటే, బాస్ ఇది ఒక సాంగ్ బాస్, ఈ సీను అదిరిపోయింది, ఏమి చేశారు బాస్ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు ఇప్పుడు సీన్ చూసాను, మీకు చెప్పాలన్నది చెప్పేశాను, నేను హ్యాపీ. కమర్షియల్ సినిమాలకి ఈ ఇందులో ఒక నిఘంటువు